ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. తులారాశివారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు. ఇది ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో చెప్పబడే కర్మ, సంబంధాలు, జీవన పరీక్షల గురించి ఒక చర్చ. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మధ్యలో ఒక్క నిమిషం కూడా మిస్ అయితే చివరిలో చెప్పబోయే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీరెప్పుడైనా ఆలోచించారా? నేను ఎవరికీ కీడు చెయ్యలేదు, అయినా నా జీవితంలో ఎందుకు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి అని. నేను అందరికీ సహాయం చేశాను, కాని కష్టకాలంలో నన్ను వదిలి వెళ్ళింది ఎందుకు అదే ప్రపంచం అని. నా అదృష్టం మారబోతున్న సమయంలోనే ఎవరో ఒకరు వచ్చి నా పని చెడగొడుతున్నారు, ఇదెందుకు అని. ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో ఎప్పుడైనా వచ్చినట్లయితే ఈరోజు చెప్పబోయే విషయం మీకోసం మాత్రమే. పెద్దలు ఒక మాట చెబుతారు, శత్రువు ఎప్పుడూ బయట ఉండడు. కొన్నిసార్లు మన పక్కనే ఉంటాడు, మనతో నవ్వుతాడు, మనతో మాట్లాడతాడు, మన మంచిని కోరుతున్నట్లుగా నటిస్తాడు. కాని మన వెలుగును చూసి లోపల అసూయతో కాలిపోతుంటాడు. తులారాశివారికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు. అది సమతుల్యత, న్యాయం చెయ్యాలనే తపన, ఎదుటివారి బాధను అర్థం చేసుకునే గుణం. అందుకే మీరు చాలాసార్లు మీ బాధను మనసులో దాచుకుని ఇతరుల ఆనందం కోసం జీవిస్తారు. కాని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అదే మనస్సుతో ఉండరు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావిస్తారు, మీ నిశ్శబ్దాన్ని కొందరు భయంగా అనుకుంటారు, మీ క్షమను కొందరు అవకాశంగా తీసుకుంటారు. అక్కడి నుంచి మీ జీవితంలో కనిపించని పరీక్షలు ఎదురవుతాయి. తులారాశివారికి 7 జన్మల శత్రువు ఎవరు? అలాగే మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఆ 3 వ్యక్తులు ఎవరు? వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జాతక ఫలితాలను, అలాగే ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి నియమాలు పాటించటం ద్వారా దైవానుగ్రహాన్ని మీరు పొందుకుంటారు, ఇలా మీ రాశికి సంబంధించి ప్రతి అంశాన్ని ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే పూర్తి భక్తితో ఎవరైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది, అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆధ్యాత్మికంగా ఒక భావన ఉంది. మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రాడు. కొందరు ఆశీర్వాదంగా వస్తారు, కొందరు పాఠాన్ని నేర్పటానికి వస్తారు, మరికొందరు మనలోని బలాన్ని బయటకు తీసుకురావటానికి వస్తారు. అందుకే ఈరోజు 7 జన్మల శత్రువు అనే మాటను ఒక వ్యక్తి గురించి తీర్పుగా కాదు, మన జీవితంలో మళ్లీ మళ్లీ ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలకు ఒక ప్రతీకగా అర్థం చేసుకోవాలి. తులారాశివారికి ఇప్పుడు ఒక కొత్త సమయం ప్రారంభమవుతోంది. పాత కష్టాలు ముగిసి కొత్త అవకాశాలు తలుపు తడుతున్న కాలం ఇది. కాని ప్రతి వెలుగుకు ముందు ఒక చీకటి ఉంటుంది, ప్రతి విజయానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో చాలామంది ఓడిపోటానికి కారణం శక్తి లేకపోవటం కాదు, వారిని తప్పుదారిలో నడిపించే వ్యక్తులను గుర్తించలేకపోవటం. ఈరోజు ఆ 3 వ్యక్తుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కాని వారి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఆధ్యాత్మిక విషయం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని టైప్ చేయండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మీ జీవితాన్ని నెమ్మదిగా బలహీనపరిచే మొదటి వ్యక్తి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ నేరుగా వ్యతిరేకించడు. మీరు విజయం సాధిస్తే చప్పట్లు కొడతాడు, మీరు కొత్త పని ప్రారంభిస్తే అభినందిస్తాడు, మీ ఇంటికి కూడా వస్తాడు, మీతో నవ్వుతూ మాట్లాడతాడు. కాని మీరు వెళ్లిపోయిన తర్వాత మీ గురించి వేరే మాటలు మాట్లాడతాడు. మీ ఆనందాన్ని చూసి సంతోషపడడు, మీ ఎదుగుదలను చూసి లోపల అసూయను పెంచుకుంటాడు, మీకు తెలియకుండా మీపై అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వ్యక్తిని గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే అతని ముఖంలో చిరునవ్వు ఉంటుంది, కాని హృదయంలో అసూయ ఉంటుంది. పురాణాల్లో కూడా అసూయ మనిషిని ఎంతటి పతనానికి తీసుకువెళ్తుందో ఎన్నో కథలు చెబుతాయి. అందుకే పెద్దలు ఒక హెచ్చరిక చేస్తారు, అసూయతో ఉన్న వ్యక్తికి మీ విజయాలన్నీ చెప్పకు అని. తులారాశివారు చాలా ఓపెన్గా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ సంతోషాన్ని అందరితో పంచుకుంటారు. కాని ప్రతి ఒక్కరూ మీ ఆనందాన్ని భరించే మనస్తత్వం కలిగి ఉండకపోవచ్చు. అందుకే ఇకపై మీ ప్రతి విజయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలను భగవంతుడితో మాత్రమే పంచుకోండి. కొన్ని కలలను మీ హృదయంలోనే ఉంచుకోండి. అవి నెరవేరిన తర్వాత ప్రపంచానికి చూపించండి. ఎందుకంటే ముందుగానే ప్రకటించిన ప్రతి పని విజయవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువ.
అదే మొదటి జాగ్రత్త. ఇక రెండవ వ్యక్తి గురించి చూసినట్లయితే కనుక, ఈ వ్యక్తి మీ జీవితంలో శత్రువుగా కనిపించడు. మీ ఇంటికి రావచ్చు, మీతో రోజూ మాట్లాడవచ్చు, కొన్నిసార్లు మీకు చాలా దగ్గర వ్యక్తి కూడా కావచ్చు. కాని వారి మాటలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన మీ జీవితంలో నెమ్మదిగా ప్రతికూల ప్రభావాన్ని చూపటం ప్రారంభిస్తాయి. ఈ వ్యక్తి ఎప్పుడూ మీ ధైర్యాన్ని పెంచడు. మీరొక మంచి పని చెయ్యాలని అనుకుంటే అది నీ వల్ల కాదు. చాలామంది ప్రయత్నించి ఓడిపోయారు, నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటావు? ఇప్పుడే సరైన సమయం కాదు. ఇలా అంటూ మీలోని ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గిస్తాడు. మొదట్లో ఈ మాటలు మీకు మంచి సలహాలాగా అనిపిస్తాయి, కాని కాలక్రమేణా మీరు గమనిస్తారు, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు భయం నిలబడుతుంది, ప్రతి అవకాశం ముందు సందేహం నిలబడుతుందని. ఆధ్యాత్మిక దృష్టిలో భయం అనేది మనిషి శక్తిని బలహీనపరిచే గొప్ప అడ్డంకి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం, కర్తవ్య బోధ, విశ్వాసం గురించి ఉపదేశించాడు. భయం మనిషిని ముందుకు నడవనివ్వదు, కాని విశ్వాసం ఒక అడుగు వేయిస్తుంది. తులారాశివారికి సహజంగా ఆలోచించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తూకం వేసి నిర్ణయం తీసుకోవాలని చూస్తారు. అది మంచి గుణమే, కాని అదే గుణాన్ని కొందరు ఉపయోగించుకొని మీలో అనవసరమైన సందేహాలను నింపితే మీరు సరైన అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, నీ కలలను నమ్మని వ్యక్తితో నీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడకు అని. మీ లక్ష్యాన్ని అర్థం చేసుకునే వారితోనే చర్చించండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారితోనే ప్రయాణం చెయ్యండి. ఎందుకంటే ఒక మంచి మాట మనిషిని శిఖరానికి తీసుకువెళ్తే, ఒక నిరుత్సాహపరిచే మాట అతన్ని మొదటి అడుగు వేయకుండానే ఆపేస్తుంది. ఈ మధ్యకాలంలో తులారాశివారికి ఒక ప్రత్యేకమైన పరీక్ష వస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అది డబ్బు పరీక్ష కాదు, అది ఆరోగ్య పరీక్ష కాదు, కాని అది విశ్వాస పరీక్ష. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో మీ రహస్యాలను పంచుకోవాలి, ఎవరితో మీ భవిష్యత్తు ప్రణాళికలను చెప్పాలి? ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగితే మీ జీవితంలో సగం సమస్యలు తగ్గుతాయి. అందుకే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో పదే పదే నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారితో ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. కాని వారి మాటలకు మీ భవిష్యత్తును అప్పగించకండి. వారిని గౌరవించండి, కాని మీ నిర్ణయాన్ని భగవంతుడిపై విశ్వాసంతో, మీ వివేకంతో తీసుకోండి. ఈ సమయంలో మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం కాని లేదా సాయంత్రం కాని ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించటం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రార్థనతో పాటు మంచి ఆలోచనలు, మంచి కార్యాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇప్పుడు మీరు వినబోయే 3వ వ్యక్తి గురించి చాలామంది అస్సలు ఊహించి ఉండరు. ఈ 3వ వ్యక్తి బయట ఎక్కడో ఉండడు, మీకు దూరంగా కూడా ఉండడు. కొన్నిసార్లు అతని ప్రభావం మీ ఇంటి గడప దాటకముందే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 3వ వ్యక్తి చేసే పని కనిపించదు, కాని దాని ప్రభావం మాత్రం మీ ఆనందం, మీ ప్రశాంతత, మీ నిర్ణయాలపై స్పష్టంగా కనిపించటం ప్రారంభమవుతుంది. ఈ 3వ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది ఒకసారి తమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటారు. అయ్యో, నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది కదా అని అనిపించే సందర్భాలు ఉంటాయి. కాని ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఈ వీడియోలో చెప్పిన విషయాలను ఒక నిర్దిష్ట వ్యక్తిపై ఆరోపణగా కాకుండా మన జీవితంలో కనిపించే ప్రతికూల ప్రవర్తనలను గుర్తించే ఆధ్యాత్మిక సూచనలుగా మాత్రమే అర్థం చేసుకోవాలి. తులారాశివారికి 3వ శత్రువుగా చెప్పబడేది మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ రహస్యాలను బయటకు తీసుకువెళ్లే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మొదట్లో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. నేను నీ మంచికే చెబుతున్నాను, నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు, నీ బాధ నాది, ఇలా చెబుతూ నెమ్మదిగా మీ మనసులోకి ప్రవేశిస్తాడు. మీ కుటుంబ విషయాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ బలహీనతలు ఇలా అన్నీ తెలుసుకోటానికి ప్రయత్నిస్తాడు. మీరు కూడా అతన్ని నమ్మి అన్నీ చెప్పేస్తారు. కాని కాలం మారిన తర్వాత అవే రహస్యాలు మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, మనసులోని ప్రతి మాటను అందరికీ చెప్పటం మంచితనం కాదు, వివేకం ఉన్నవారికి మాత్రమే చెప్పటం జ్ఞానం. తులారాశివారు సహజంగా హృదయాన్ని తెరిచి మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకే కొన్నిసార్లు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుతో ఒక నిర్ణయం తీసుకోండి. మీ బాధను అందరికీ చెప్పకండి. మీ బలహీనతను ప్రతి ఒక్కరికి చూపించకండి. మీ కలలను, వాటి విలువ తెలిసిన వారితో మాత్రమే పంచుకోండి. అలా చేస్తే మీ జీవితంలో అనవసరమైన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తాయి. ధర్మం, సహనం, నిజాయితీ, కరుణ. ఈ 4 గుణాలను విడిచిపెట్టని వ్యక్తి చివరికి తన మార్గాన్ని కనుక్కొంటాడు. అందుకే తులారాశివారు ఈ రోజులలో కోపంతో కాదు, వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. ద్వేషంతో కాదు, దయతో జీవించాలి. భయంతో కాదు, దైవంపై విశ్వాసంతో ముందుకు సాగాలి.
మీ జీవితంలో ఎవరైనా పదే పదే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంటే వారితో వాదన చేయటం కంటే మీ పనితోనే వారికి సమాధానం చెప్పండి. ఎవరైనా మీ విజయాన్ని చిన్నచూపు చూస్తే బాధపడకండి. కాలమే మీకు సాక్ష్యం చెబుతుంది. తులారాశివారికి ఈ సమయంలో మరో ఆధ్యాత్మిక సూచన కూడా ఉంది. ప్రతి శుక్రవారం మీకు సాధ్యమైనంత వరకు లక్ష్మీదేవిని స్మరించి శుభ్రతతో దీపం వెలిగించి ప్రార్థన చేయండి. అలాగే అవసరంలో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో దానం, దయ, వినయం మనసుకు శాంతిని కలగజేస్తాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది మీ జీవితాన్ని బలహీనపరిచే 3 రకాల ప్రభావాల గురించి. మొదటిది అసూయతో ఉండే వ్యక్తి, రెండవది భయాన్ని నింపే వ్యక్తి, మూడవది మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి. కాని వీరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వారిని గుర్తించే వివేకం, మీలోని ధైర్యం మరియు దైవ స్మరణ ఇవే మీ నిజమైన రక్షణ. తులారాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా ఉన్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. హరహర మహాదేవ్.